సన్నీ, నీకు దెబ్బ తగలబోతోంది. నువ్వు నా గురించి దిగులు పడకు, నీ గురించి దిగులు పడు చాలు. దీని పవర్ 1.5 టన్. ఓవర్ గా ఫీల్ అవ్వకు. హనీ టీమ్ తో కలిసి నువ్వు ఆడు. వీడు ఇలా చెప్తే వినడు, ఓడిపోతేనే భయపడతాడు. సన్నీ, నువ్వు టీంతో ఆడకపోతే ఓడిపోతావు. ఏ పేదవారా, మిమ్మల్ని ఓడించడానికి నేను ఒక్కనే చాలు. ధైర్యం ఉంటే పట్టుకొని చూడండి. ఇప్పుడు చూడు, ఇదిగో తీసుకో. వెనకాల చూడు, కిటీ వచ్చింది. కిట్టి ఎక్కడా? సన్నీ ఒక్కొక్క గేమ్ లోనే చీట్ చేస్తున్నాడు. దాగుడు మూతలు ఆడుకోవాలంటే, ఇంకో దేశంలో దాక్కోవాలంటే ఇక్కడ వీసా అడుగుతాడు. నేను ఎవరో ఇప్పుడు చూపిస్తాను. వీడే ఒంటరిగా ఆడుకొని ఇప్పుడు నిద్రపోతున్నాడు చూడండి. మనం ఇప్పుడు ఆడుకోలేకపోతున్నాము. సన్నీ లెగు. తను మైకంలో ఉన్నాడు. తనకి హనీ కవితలు చెప్పాలి. ఏయ్, నన్ను బాలుతో కొట్టారు కదా, ఇప్పుడు మీ పని పడతాను చూడండి రా. గుర్తు లేదని నటించి మిమ్మల్ని అందరినీ మోసం చేస్తాను చూడండి. సన్నీ, ఒంటరిగా ఆడొద్దని చెప్పాను కదా. వీడు ఎప్పుడు ఎవరి మాట వినడు. ఏంటి అనుమానమా? అమ్మయ్యా, నేను లెగ్సానా? అవును, మీరందరూ ఎవరో నాకు చెప్తారా? మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. హూ ఐ? నాకు గోల్డ్ ఎన్ని ఉన్నాయేంటి? నాకు రెక్కేలే కదా ఉండేవి. సర్లే గాని, నేను పొద్దునే కదా 3 గుడ్లు వేసాను. అవేవి? ఒకవేళ తన తలకి బాల్ తగలడం వల్ల జ్ఞాపక శక్తి కోల్పోయాడో ఏమిటి? ఏంటి తమ్ముడు, ఈ జ్ఞాపక శక్తి అంటే ఏంటి? ఒకవేళ అది నాకు కూడా పోతుందా ఏంటి? నువ్వేం టెన్షన్ అవ్వద్దు. ఎవరికైతే బ్రెయిన్ ఉంటుందో వాళ్ళకే జ్ఞాపక శక్తి పోతుంది. అయ్యో బాబోయ్, ఇంత పెద్ద లడ్డు నేనిదో తినబోతున్నాను. ఇదేమీ లడ్డు కాదు, ఇది బాల్. సారీ, నేను మర్చిపోయాను. ఈ లడ్డు ఎలా ఉందో చెప్పండి. మై డియర్ బ్లాక్ షీప్, నువ్వు ఎంత అందంగా ఉన్నావో. రా, నిన్ను ముద్దాడుతా. దీనికి పేరే దగ్గరికి తీసుకోవడమా? వాడి గోప మీద ఎంత ఫోర్స్ గా కొట్టావు. ఆ దెబ్బకి వాడి మీసం అటువైపు వెళ్ళిపోయింది చూడు. సారీ, ఎలా ముద్దాడాలో నేను మర్చిపోయాను. మన వల్లే ఇతనికి పరిస్థితి ఏర్పడింది. తనకి నయం అయ్యేంత వరకు మనతో పాటే ఇతన్ని ఉంచుకుందాం. హాయ్ కిటీ. నేను ఏం చెప్పాలనుకున్నానంటే, కిట్టి, నువ్వు చూడ్డానికి ఎంత అందంగా ఉన్నావో. ఈ సిటీలో నిన్ను మొదటిసారి చూస్తున్నాను కదా. ఏంటి ఆటలుగా ఉందా సన్నీ? నేను నీ ఫ్రెండ్ని మర్చిపోయావా? ఇలా చూడు, నాకు గుర్తు లేదు. నా ఫ్రెండ్ ముందే నన్ను నువ్వు అవమానిస్తావా? నాకెందుకో అనుమానంగా ఉంది. ఓయ్, నిన్ను చూసినట్టుగా నాకు గుర్తే లేదు. పక్కకెళ్ళు. తలుపు తెరుచుంటే లోపలికి వచ్చేయడమేనా? బయటికి వెళ్ళండి. నేను ఎప్పటికీ మాట్లాడను. తప్పకనుకోకు సన్నీ, ఈ నొప్పి కూడా నీకు అసలు జీవితంతో ఉండదు. పద ఇంటికి వెళ్దాము. ఏ ఫ్రెండ్స్, మీరు సన్నీని ఇంటికి తీసుకెళ్ళండి, నేను కాసేపట్లో వచ్చేస్తాను. మీరు నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు? దీన్నే ఇల్లు అని అంటారు. ఓయ్, ఇంట్లో ఫుట్బాల్ ఆడుకుంటారు కదూ. ఓయ్, పచ్చ బాల్.
తను మాట్లాడతానని చెప్పి కానీ మాట్లాడేది ఎందుకని మర్చిపోలేకపోతున్నాడు. ఏయ్ సన్నీ ఆపు, ఇంట్లో ఫుట్బాల్ ఆట ఆడకూడదు. ఓ సారీ, నేను మర్చిపోయాను. ఇంట్లో చెస్ ఆడతాడు కదూ. ఇంకా నయ్యం తను చెస్ అని చెప్పాడు. ఒకే చోట కూర్చుని ఆడుకునే గేమ్. ఆ, చూడండి నేను చెస్ ఆడుకుంటున్నాను. రే దద్దమ్మా, అది చెస్ బోర్డ్ కాదు, స్కేట్స్. మర్చిపోయాడు అనుకుంటాను. ఆ, ఓ, నేను తయారు చేసిన ఆహారం అంతా పాడైపోయింది. పాడైపోయి ఉంటే మనమే దాన్ని తీసుకెళ్లి కుప్పతొట్లో పడేసేవాళ్ళం కదా. ఎలాగో సని చేశాడు. ఓయ్, వీళ్ళని కష్టపెట్టడం ఒక వ్యత్యాసమైన మెడిటేషనే. ధ్యానంలో చెయ్యాలి. ఇది చూడు, దీంతోనే కదా మనం తుడుచుకుంటాం. లే తమ్ముడు, దీన్ని తింటారు. అయితే సరే. తర్వాత దీంతోనే కదా పాత్రలని కడుగుతారు. తింటారని చెప్తే తినేస్తాడు. దీన్ని విసిరేస్తారు. ఇకపై నువ్వు ఏదైనా తీస్తే దాన్ని నా నోట్లో వెయ్యాలి. ఏంటి అనుమానమా? ఓకే. నేనే దామోదర్, తీసుకువచ్చాను లెటర్. సనీ ఈజ్ వేర్. ఓయ్, సన్నీ లెటర్ ని సన్నీ ఇంటికెళ్ళే కదా ఇవ్వాలి. వాడింట్లోనే కదా వాడు ఉంటాడు. నువ్వెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? ఆహా, దొరికిపోయాను. దాని వల్ల నాకే వచ్చింది చెప్పండి. నేను రాకేష్ని కదా, నేను చంద్రుల్లోనే ఉన్నాను. నేను ఒక బటర్ఫ్లై ఎలా ఎగురుతుంటా. మర్చిపోయాను, శాండ్విచ్ తినే టైం అయింది. ఎక్కడ పెట్టారు? ఏ ఫ్రెండ్, నాకు ముందే సన్నీ మీద అనుమానం కలిగింది. ఆ పోస్ట్ మ్యాన్ అంకుల్ ని నేనే ఇక్కడికి రమ్మన్నాను. ఇప్పుడు క్లియర్ అయింది. సన్నీ అన్ని మర్చిపోయినట్టు నటిస్తున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? వాడికి మనం గుణపాఠం నేర్పుదాం. వాడి జ్ఞాపక శక్తి ఇంకా వాడి పాట రెండూ గుర్తొస్తాయి. ఒకవేళ పార్టీ అని మర్చిపోయి ఉంటే? పెద్దోడా, నువ్వు కాస్త ఆగు. నా ఐడియా ఏంటో వినండి. ఎలా ఫీల్ అవుతున్నావు సన్నీ? ఏదైనా గుర్తుకొచ్చిందా? లేదు, ఈ శాండ్విచ్ అనుకోకుండా నోట్లోకి వెళ్ళిపోయింది. నాకెప్పుడు గుణమవుతుంది? దిగులు పడకు, మేము డాక్టర్ బాలు దగ్గర నుంచి ఒక బుక్ తీసుకొచ్చాం. ఇందులో ఉన్నట్టు చేస్తే నువ్వు మర్చిపోయిన జ్ఞాపక శక్తి గుర్తొస్తుంది. ఏంటి వీళ్ళు ఇలాగున్నారు? జ్ఞాపక శక్తి అనేది నాకు పోనప్పుడు దాన్ని ఎలా తిరిగి తీసుకురావడం? ఏం జరిగినా సరే వీళ్ళు కనిపెట్టకుండా ఉండేలాగా నటిస్తాను. మొదట ఏం చేయాలంటే పేషెంట్ కి పైనాపిల్, వాటర్ మిలాన్, గుమ్మడికాయ లాంటి బరువైనవి ఇవ్వాలి. మొదలు పెడదామా ఫ్రెండ్? ఇది చాలా అపాయంగా ఉంది. వేరే మార్గం ఉంటే చెప్పు. పర్వాలేదే, ఒకటి తర్వాత రెండు అనేది ఇతనికి జ్ఞాపకం వచ్చింది. ఈ బుక్ బాగా పనిచేస్తుంది. రెండో దారి ఏంటంటే పేషెంట్ ని పడుకోబెట్టండి. అది కూడా చల్లటి ఐస్ గడ్డల మీద. నేను డైరెక్ట్ గా 100వ పేజీ చదివేస్తాను. పేషెంట్ చేతులు కట్టి మూటలో బంధించండి. తర్వాత వాడిని పెద్ద లోయలో పడేయండి. 20 రోజులు ఆకలితో ఉన్న పులి దగ్గర వాడిని పడేసి మర్చిపోండి. ఎందుకంటే పేషెంట్ కి మీరు గుర్తు లేకపోతే మీరెందుకు అతన్ని గుర్తుంచుకోవాలి? చాలు, నేను భరించలేను. నాకు అన్ని గుర్తొచ్చేస్తాయి. నువ్వు బన్నీ, నువ్వు హన్నీ. అబద్ధం, నీకేమీ గుర్తుకు రాలేదు. నా పేరు జితేందర్, తన పేరు బొచేందర్. ఇప్పుడేమైనా గుర్తుకొచ్చిందా?
ఏమీ గుర్తుకు రాలేదు అయితే తన్ని మళ్ళీ కొట్టండి. ఓయ్ ఓయ్ నాకు అన్ని గుర్తొచ్చాయి. నేనేం మర్చిపోలేదు. నేను మిమ్మల్ని మోసం చేయడం కోసం నాటకం వాడా, నాకే రిపీట్ అయింది. మమ్మల్ని పట్టు పట్టబోతున్నావా? ఇప్పుడు మేమే నిన్ను పట్టుపడతాం, చూస్తూ ఉండు. ఓయ్, మీరు చాలా తెలివిగల వాళ్ళు. నేను మర్చిపోను.